మనీని డబుల్ చేయడానికి మనం ఆల్రెడీ రూల్ ఆఫ్ 72 ని చూసాం. మరి అలా 1 లాక్ రూపీస్ ని డిపాజిట్ చేస్తే 2 లాక్స్ అవ్వడానికి పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఒక మనీ డబుల్ స్కీమ్ కోసం చూద్దాం అండి. ఈ స్కీమ్ లో మినిమం 1000 రూపీస్ అమౌంట్ తో డిపాజిట్ ని స్టార్ట్ చేయొచ్చు. అలా మల్టిపుల్స్ ఆఫ్ 100 రూపీస్ చొప్పున మాక్సిమం ఎంతైనా సరే డిపాజిట్ చేసుకోవచ్చు. నో లిమిట్ అండి. 1 crore 2 crores 3 crores మీ ఇష్టం. అలా జాయింట్ సింగిల్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు మైనర్ అదేనండి బిలో 10 years ఏజ్ అయితే గనక వాళ్ళు గార్డియన్ తో, అదే మైనర్స్ అబౌ 10 years ఏజ్ దాటి ఉంటే గనక వాళ్ళే ఓన్ గా వాళ్ళ పేరు మీదే ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ లో నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అలానే ఈ అకౌంట్ ని ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్ కి కూడా ఈ కేసెస్ లో అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలానే కావాలనుకుంటే ప్రీమెచ్యూర్ గా అకౌంట్ ని కూడా క్లోజ్ చేయాలనుకుంటే కనుక 2 years 6 months తర్వాతే ప్రీమెచ్యూర్ గా ఈ అకౌంట్ ని క్లోజ్ చేయడం కుదురుతుంది. అలా కాదు అని అనుకుంటే ఈ స్పెషల్ కేసెస్ లో మాత్రమే మీరు ప్రీమెచ్యూర్ గా క్లోజ్ చేయడం కుదురుతుందండి. అలా ఈ స్కీమ్ లో 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాన్యువల్ గా పే చేస్తారండి. అంటే మన రూల్ ఆఫ్ 72 ప్రకారం 72 డివైడెడ్ బై 7.5 అంటే ఎంత అండి? 9.6 months అండి. అలా ఈ స్కీమ్ లో 1 లాక్ రూపీస్ ని 9 years 7 months పాటు హోల్డ్ చేస్తే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది. అలా ఈ స్కీమ్ లో మనకి ఆఫర్ చేస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ తో, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ తో. మీరు ఈ పాటికే మన రూల్ ఆఫ్ 72 అనే వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. కాబట్టి ఈ స్కీమ్ లో మీకు పే చేస్తుంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అండి, అది కూడా యాన్యువల్ గా. ఇదేంటో నేను ఒక వీడియో చేస్తున్నానండి, సపరేట్ వీడియో వస్తుంది, త్వరలో చూద్దరు కానీ. దానికోసం ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఈ స్కీమ్ లో 1 లాక్ రూపీస్ ని 9 years 7 months పాటు హోల్డ్ చేస్తే 2 lakhs, అదే 5 lakhs రూపీస్ ని డిపాజిట్ చేస్తే 10 lakhs వస్తుంది. అదే 1 crore రూపీస్ ని 9 years 7 months పీరియడ్ వరకు హోల్డ్ చేస్తే గనక అప్పుడు మీకు 2 crore రూపీస్ వస్తాయి. ఈ స్కీమ్ ని మీకు దగ్గరలో ఉండే ఏ పోస్ట్ ఆఫీస్ లో అయినా సరే జస్ట్ పాస్బుక్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. ఇంతకీ ఈ స్కీమ్ పేరు వచ్చి పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 hours కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటిలో వేటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి.